బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాలానగర్ డ్యూరో ట్రైన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పేపర్ ప్లేట్ తయారు చేసే కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కలిసి 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇండస్ట్రీలో మంటలు జరిగాయని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాలానగర్ డ్యూరో ట్రైన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పేపర్ ప్లేట్ తయారు చేసే కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కలిసి 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇండస్ట్రీలో మంటలు జరిగాయని అధికారులు తెలిపారు. ఘటనపైన విచారణ చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ బాలనగర్ డ్యూరో ట్రైన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పేపర్ ప్లేట్ తయారు చేసే కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడానికి అసలు కారణాలేంటి, ఏం తెలుస్తుంది పవన్? మొత్తానికి చూస్తే డ్యూరో డ్రైవ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి. అయితే ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు కూడా భావిస్తారు. ప్రజెంట్ మాత్రము మంటలను అదుపులోకి తీసుకోవడానికి కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తారు. మరోవైపు హైడ్రా కూడా ఇందులో దీనికి సంబంధించి కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక మంటలను అదుపులోకి తీయడానికి కూడా పనిచేస్తుంది. అయితే ఒక ప్రమాదం సంబంధించి చూస్తే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే మాత్రము ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదని మాత్రం ప్రధానంగా ఇటు కంపెనీకి సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము ఈ యొక్క మంటలు అదుపులోకి తీయడానికి కూడా ప్రయత్నిస్తారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క మంటలు కూడా అదుపులోకి వస్తాయి. అయితే చూస్తే పేపర్ సంబంధించిన ప్లాస్టిక్ పేపర్ సంబంధించిన దాంట్లోనే ఈ యొక్క పూర్తిగా ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి చూస్తే మరికొద్ది సేపట్లో ప్రమాదం సంబంధించి కూడా పూర్తిగా అదుపులోకి వచ్చిన దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే దానిపై విచారణ చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, బాలనగర్ డ్యూరో ట్రైన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరగడంతో దానికి సంబంధించిన సిబ్బంది కానీ యాజమాన్యం కానీ స్పందించిందా పవన్? వారు ఏమంటున్నారు? ఇప్పటికైతే ఎవరు కూడా స్పందించలేదు. కేవలం మంటలు ఆర్పడానికి మాత్రమే ఘటనా స్థలానికి కూడా దీనికి సంబంధించి కూడా వారు చెప్తున్నారు. మంటలు ఆర్పిన దాని తర్వాత ప్రమాదం సంబంధించి అంచనా వేసి చెప్తామని చెప్పి కూడా యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా కార్మికులు లోపల ఉన్నారా? ఎవరికైనా గాయాలయ్యాయా? సిబ్బంది ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కాలేవు అని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులతో పాటు సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన పారిశ్రామిక వాడలో ప్రాణ నష్టం జరిగిందని చెప్పి కూడా ప్రాణ నష్టం జరిగింది. కానీ ఈసారి మాత్రము అలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవు అని చెప్పి కూడా పోలీసు సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.